హాయ్ అందరికి మీషోలో సెల్లర్గా జాయిన్ అయ్యాక రాంగ్ ప్రోడక్ట్ వస్తే మీరు క్లెయిమ్ ఎలా అప్లై చేయాలి? ఇలా రాంగ్ ప్రోడక్ట్స్ వస్తాయండి అప్పుడప్పుడు. మీషోలో సెల్లర్గా జాయిన్ అయ్యాక ప్రాఫిట్స్ లాసెస్ చూడాలి అన్నాను కదా, ఇలాంటి లాసెస్ కూడా ఉంటాయి. రాంగ్ ప్రోడక్ట్ రిటర్న్ వచ్చినప్పుడు ఎలా క్లెయిమ్ అప్లై చేయాలో ఇప్పుడు నేను వీడియోలో చెప్తాను. అస్సలు మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూసేయండి. చాలా మంది ఆర్టీఓ అంటే ఏంటి, రిటర్న్ అంటే ఏంటో కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఆర్టీఓ అంటే మీరు పంపించిన ప్యాకెట్లోనే, అది ట్రాన్స్పరెంట్ అయి ఉండొచ్చు లేదా ఇలాంటి బార్కోడెడ్ ప్యాకెట్స్ అయి ఉండొచ్చు. ఈ ప్యాకెట్లోనే మీకు రిటర్న్ వచ్చింది అంటే దీన్ని ఆర్టీఓ. దీనికి షిప్పింగ్ ఛార్జెస్ ఉండవు, మీకు వాళ్ళే ఫ్రీగా తీసుకువెళ్తారు, తీసుకొస్తారు. మీ దగ్గర నుంచి ఎలాంటి మనీ అయితే కట్ చేసుకోరు. అండ్ ప్యాకింగ్ మెటీరియల్ అయితే మీకు వేస్ట్ అవుతుంది, లాస్ అవుతారు. అండ్ రిటర్న్ అంటే ఇలాంటి ప్యాకెట్ అంటే కొరియర్ లాజిస్టిక్ పార్ట్నర్స్ ఉంటారు కదా, వాళ్ళ కొరియర్ కవర్స్లలో, అంటే ఇక్కడ చూడండి నేను షాడో ఫ్యాక్స్కి పంపించాను ఈ కొరియర్. సో షాడో ఫ్యాక్స్ వాళ్ళ రిటర్న్ ప్యాకెట్ ఇలా ఉంటుంది. సో వాళ్ళు నాకు రిటర్న్ చేశారు ఈ ప్రోడక్ట్. కస్టమర్స్ దగ్గర నుంచి రాంగ్ రిటర్న్ తీసుకొచ్చారండి, టోటల్లీ రాంగ్. ఇన్సెప్ట్ చెప్పాను కదా. సో ఇలాంటి రిటర్న్స్ వచ్చినప్పుడు, అంటే రాంగ్ ప్రోడక్ట్ అనే కాదు, డ్యామేజ్డ్ ప్రోడక్ట్ కూడా ఉంటుంది కదా, వాళ్ళు బ్రేక్ చేసి, అండ్ బ్యాంగిల్స్ అనుకోండి అది బ్రేక్ అయిపోయి వస్తాయి. అండ్ జ్యువెలరీ కూడా ఒక్కొక్కసారి యూజ్ చేసి పెట్టేస్తారు, అది మనకు తెలిసిపోతుంది కదా కొత్త ప్రోడక్ట్కి అండ్ వాళ్ళు యూజ్ చేసిన ప్రోడక్ట్కి. సో మీరు అలాంటి టైంలో కూడా వెంటనే మీకు తెలిసిపోతుంది, వాళ్ళు కొరియర్ వాళ్ళు ఇలాంటి ట్రాన్స్పరెంట్ ప్యాకెట్స్లోనే పంపిస్తారు. సో మీకు అది రాంగ్ ప్రోడక్ట్ కానీ లేదా యూజ్ చేసి పెట్టిన ప్రోడక్ట్ అని తెలిసిపోతుంది. సో వెంటనే ఓపెన్ చేయకండి, ఇది గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే వెంటనే నాకు రాంగ్ ప్రోడక్ట్ వచ్చేసిందని వెంటనే ఓపెన్ చేసేస్తున్నారు వీడియో తీయకుండా. సో మీరు అన్ప్యాకింగ్ వీడియో తీయాలి అండి. ఇలా మేము ఓపెన్ చేయలేదు అని ఇలా అన్ని సైడ్స్ కూడా కరెక్ట్గా చూపించాలి. ఇక్కడ ఓపెన్ లేదు ప్యాకెట్ అని ఇలా అన్ని ఇట్లా 360 degrees చూపించాలి వీడియోలో. అండ్ ఇక్కడ లేబుల్ ఉంటుంది కదా, ఈ లేబుల్ని కూడా వాళ్ళకి కంప్లీట్గా కనిపించేలాగా చూపించాలి వీడియోలో. అండ్ వీడియోని కూడా మీరు కంప్రెస్ చేసి పెట్టాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎలా వీడియో తీయాలో కూడా. అండ్ ఫస్ట్ సెల్లర్ హబ్లో క్లెయిమ్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాము. మీ మొబైల్లో సెల్లర్ హబ్ ఓపెన్ చేయండి. నేను ఇప్పుడు చెప్తాను ఏ ఆప్షన్స్ ఉంటాయో. సెల్లర్ హబ్ ఓపెన్ చేశాక మీకు ఇక్కడ ఫస్ట్ రిటర్న్స్ అని ఉంటుంది కదా, హోమ్ పేజ్లోనే మీరు ఇక్కడ రిటర్న్స్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను స్క్రీన్ రికార్డింగ్ కూడా యాడ్ చేస్తాను మీకు. రిటర్న్స్ ట్యాబ్, రిటర్న్స్లోకి వెళ్ళాక మీకు ఇక్కడ పైన క్లెయిమ్ ట్రాకింగ్ అని ఉంది కదా, క్లెయిమ్ ట్రాకింగ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ గో టు క్లెయిమ్ ట్యాబ్. ఇక్కడ మీరు క్లిక్ చేయగానే మీకు ఇక్కడ రైజ్ ఏ క్లెయిమ్ అని కూడా ఆప్షన్ వస్తుంది బ్లూ కలర్లో. సో మీరు కింద రైజ్ ఏ క్లెయిమ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు క్లిక్ చేయగానే ఈ పేజ్లోకి అయితే రీడైరెక్ట్ అయిపోతారు. సో ఇక్కడ నాకు చాలా రీజన్స్ అయితే ఉన్నాయి, కానీ నాకు కావాల్సిన రీజన్ ఏంటి, రాంగ్ రిటర్న్. అంటే చాలామందికి డ్యామేజ్డ్ ప్రోడక్ట్ వస్తుంది కదా, దానికి కూడా సేమ్ ప్రాసెస్. బట్ ఇక్కడ మీరు డ్యామేజ్డ్ రిటర్న్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు అంటే నాకు టోటల్లీ రాంగ్ ప్రోడక్ట్ వచ్చింది కాబట్టి సో నేను రాంగ్ రిటర్న్ అని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ స్టార్టింగ్లో ఈ పేజ్లో అన్బాక్సింగ్ వీడియో ఎలా తీయాలి అండ్ ఎలా క్లెయిమ్ అప్లై చేసుకోవాలి అనేది ఒక వీడియో ఆల్రెడీ పెట్టారు. ఒకవేళ నేను చెప్పిన ఇప్పుడు వీడియోలో నేను చెప్పేది అర్థం కాకపోతే మీరు ఈ వీడియోస్ కూడా చూడండి. అది ఇంగ్లీష్లో ఉంటుంది అండ్ హిందీలో ఉంటుంది, 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేస్తే మీకు AWB నెంబర్ అంటే ఏంటి అండ్ ప్యాకెట్ ఐడి అంటే ఏంటి కూడా ఇక్కడ వాళ్ళు ఇచ్చేస్తారు. సో మీరు ఇక్కడ రైజ్ ఏ క్లెయిమ్ మీద మళ్ళీ క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ పేజ్లోకి అయితే మీరు రీడైరెక్ట్ అయిపోతారు. ఇక్కడ మీకు ఇష్యూ ఉంటుంది, ఫస్ట్ ఆప్షన్ ఇష్యూ. ఆల్రెడీ నేను ఇష్యూ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఆటోమేటిక్గా ఇష్యూ అనేది వచ్చేసింది. నెక్స్ట్ సబ్ ఆర్డర్ నెంబర్ అంటే కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. మీ లేబుల్ అంటే మీరు ఆల్రెడీ లేబుల్ డౌన్లోడ్ చేసి పెట్టుంటారు కదా, సో ఆ లేబుల్ మీదనే ఉంటుందండి. ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మీకు బార్కోడ్ కింద ఆర్డర్ నెంబర్ అని ఉంటుంది కదా లేబుల్ మీద. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ బార్కోడ్ ఉంది కదా, ఈ బార్కోడ్ కింద మీకు ఆర్డర్ నెంబర్ అని ఉంటుంది, మీకు కనిపిస్తుందో లేదో. సో ఈ ఆర్డర్ నెంబర్ని మీరు యాడ్ చేయాలి. అంటే
ఒక నెంబర్ ఉండి లాస్ట్లో అండర్స్కోర్ ఉండి 1 2 3 ఇలా ఉంటుంది. సో దీన్ని మీరు సబ్ ఆర్డర్ నెంబర్ అంటారు. ఆర్డర్ నెంబర్ అంటే లాస్ట్కి అండర్స్కోర్ ఉండదండి, మీ లేబుల్ మీద కన్ఫామ్గా ఉంటుంది, అది ఆర్డర్ నెంబర్ అని ఉంటుంది, దాన్ని సబ్ ఆర్డర్ నెంబర్ అంటారు. నెక్స్ట్ ఏడబ్ల్యూబి నెంబర్ అని ఉంది కదా, ఏడబ్ల్యూబి నెంబర్ అంటే కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు పంపించే లేబుల్ మీద ఉండే ఏడబ్ల్యూబి నెంబర్ కాదండి, మీకు రిటర్న్ వచ్చిన ప్యాకెట్ మీద బార్ కోడ్ ఉంటుంది కదా, ఈ బార్ కోడ్ కింద ఒక నెంబర్ ఉంటుంది. సో దీన్ని ఏడబ్ల్యూబి నెంబర్ అంటారు. సో ఈ నెంబర్ని మీరు ఏడబ్ల్యూబి నెంబర్ దగ్గర ఇచ్చేసేయండి. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ ద ప్యాకెట్ టెంపర్డ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు అంటే మీరు ఇలాంటి టెంపర్డ్ కొరియర్ ప్యాకెట్స్లో పంపిస్తారు కాబట్టి టెంపర్డ్ అని సెలెక్ట్ చేసుకోండి. అంటే ప్యాకెట్ ఏంటి మీరు పంపించింది అని అడుగుతున్నారు. నెక్స్ట్ ప్యాకెట్ ఐడి. ప్యాకెట్ ఐడి అంటే కూడా మీకు రిటర్న్ ఒక ప్యాకెట్ వచ్చింది కదా, ఈ ప్యాకెట్ మీద ఒక బార్ కోడ్ అంటే క్యూఆర్ కోడ్ లాగా ఉంటుంది, ఇలాంటి కోడ్ ఉంటుంది. సో దీని కింద ఒక ఐడి ఉంటుంది అన్నట్టు, నెంబర్ ఉంటుంది. సో దీన్ని మీరు ప్యాకెట్ ఐడి దగ్గర ఇచ్చేసేయాలి. నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేస్తే బార్ కోడ్ ఇమేజ్. ఇక్కడ మీకు బార్ కోడ్ ఉంది కదా, ఇక్కడ ప్యాకెట్ ఐడి దగ్గర ఒక బార్ కోడ్ ఉంది కదా, ఈ బార్ కోడ్ని మీరు ఇమేజ్ తీసి పెట్టాలి. అండ్ నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేస్తే ఇమేజ్ ఆఫ్ ప్రోడక్ట్ రిసీవ్డ్. మీరు ముందే నేను ఓపెన్ చేయొద్దు అన్నాను కదా, అన్ప్యాకింగ్ వీడియో తీయడానికి ముందే మీరు ఏం చేయాలి అంటే అసలు మీకు ఎలా వచ్చింది ఆ ప్రోడక్ట్ అనేది ఒక ఇమేజ్ తీసి పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ అప్లోడ్ చేయడానికి ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఈ బిల్లు ఉంటుంది కదా, ఇక్కడ ఒక స్టిక్కర్ పంపించారు కదా, దీన్ని కూడా ఫోటో తీసి పెట్టుకోండి. అండ్ ఈ ప్యాకెట్ మొత్తాన్ని కూడా మీ ప్రోడక్ట్ రాంగ్ ప్రోడక్ట్ కనిపించేలాగా ఒక ఫోటో తీసి పెట్టుకోండి, అంటే క్లారిటీగా కనిపించేలాగా ఫోటో తీసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్కి కిందికి స్క్రోల్ చేస్తే మీకు అన్ప్యాకింగ్ వీడియో అని ఉంటుందండి, అప్లోడ్ మీద క్లిక్ చేసి నేను అంటే ముందు మీరు ఫోటో తీసి పెట్టుకోవాలి అండ్ బిల్స్ తీసి పెట్టుకోవాలి, అంటే బిల్ ఫోటో తీసుకొని పెట్టుకుంటారు కదా, నెక్స్ట్ మీరు అన్ప్యాకింగ్ వీడియో తీసేయాలి. అంటే నేను ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను అన్ప్యాకింగ్ వీడియో ఎలా చేయాలో, అలా అన్ప్యాకింగ్ వీడియో కూడా మీరు చేసి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే డిస్క్రిప్షన్ అని ఉంది కదా, డిస్క్రిప్షన్లో మీరు ఏమేమి ఇవ్వాలి అంటే మీకు రాంగ్ ప్రోడక్ట్ కానీ డ్యామేజ్ ప్రోడక్ట్ కానీ వస్తే ఇలా వచ్చిందండి, మాకు చాలా ఇలా వచ్చింది రాంగ్ ప్రోడక్ట్, ఐ రిసీవ్డ్ రాంగ్ ప్రోడక్ట్ అని పెట్టేసేయండి సరిపోతుంది. డిస్క్రిప్షన్లో పెద్దగా ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. అటాచ్మెంట్స్లో మీరు ఏం చేయండి అంటే ఆల్రెడీ అంటే మీరు మీ క్యాటలాగ్ ఉంటుంది కదా, అసలు మీరు ఎలాంటి ప్రోడక్ట్ పంపించారో ఆ క్యాటలాగ్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఇలా రాంగ్ రిటర్న్ వచ్చిన ప్యాకెట్ని కూడా ఒక స్క్రీన్ షాట్ తీయండి. ఇవి రెండింటిని కూడా అటాచ్మెంట్స్లో పెట్టేసేయండి. వన్స్ మీరు ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేశాక కిందికి స్క్రోల్ చేస్తే మీకు సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా, బ్లూలోకి వచ్చేస్తుంది, దాన్ని క్లిక్ చేసి మీరు క్లెయిమ్ అప్లై చేసుకోవచ్చు. క్లెయిమ్ అప్లై అయిపోయినట్టే. అండ్ మీకు క్లెయిమ్ ఎన్ని రోజులకి అప్రూవ్ అవుతుందో కూడా మీరు ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను కదా క్లెయిమ్ ట్రాకింగ్ అని, సో మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు ఏ ఆప్షన్స్ ఫిల్ చేయాలో తెలిసిపోయింది కదా, అండ్ అన్ప్యాకింగ్ వీడియో ఎలా తీయాలో చూపిస్తాను అన్నాను కదా, ఇప్పుడు నేను చూపిస్తాను, ఒకసారి చూసేయండి. వన్స్ మీరు రిటర్న్ ప్యాకెట్ రిసీవ్ చేసుకోగానే ఓపెన్ చేయకుండా ఇలా వీడియోలో ఎలా చూస్తున్నానో అలాగే 360 డిగ్రీస్లో ఓపెన్ కాలేదు ప్యాకెట్ అనేది చూపించాలి. అలాగే బిల్ ఉంటుంది కదా, అంటే లేబుల్ ఉంటుంది కదా, ఆ లేబుల్ని కూడా క్లారిటీగా చూపించాలి. అండ్ ప్యాకెట్ ఐడిని కూడా క్లారిటీగా చూపించాలి. అండ్ 360 డిగ్రీస్ కూడా ఓపెన్ కాలేదు అని క్లారిటీగా కనిపించాలి మీ వీడియోలో. అండ్ బార్ కోడ్ కూడా క్లారిటీగా కనిపించాలి. మీరు ఓపెన్ చేసేటప్పుడు కూడా వీడియోలో క్లారిటీగా కనిపించేలాగా మాత్రమే తీయండి. వన్స్ మీరు ఓపెన్ చేశాక మీ ప్రోడక్ట్స్ కూడా కనిపించాలి. ఇలా రాంగ్ ప్రోడక్ట్ అయినా డ్యామేజ్డ్ ప్రోడక్ట్ అయినా మీరు తీసి చూపించండి. ఇలా మాత్రమే మీరు మీ అన్ప్యాకింగ్ వీడియో తీసి పెట్టండి. అండ్ మీరు వీడియో తీసాక దీన్ని కంప్రెస్ చేయాల్సి ఉంటుంది, అంటే 25 MB కన్నా తక్కువగా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు. ఎలాగో చూసేద్దాం. మీ మొబైల్లో ప్లేస్టోర్ నుంచి వీడియో కంప్రెసర్ని డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీగానే ఉంటుంది. వన్స్ డౌన్లోడ్ చేసుకోగానే కంప్రెస్ వీడియో మీద క్లిక్ చేసి మీ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. వన్స్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీకు కంప్రెస్ వీడియో అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీ వీడియోని ఎంతవరకు కంప్రెస్ చేయాలి అని అడుగుతుంది. ఇక్కడ మనకి 25 MB కన్నా తక్కువగా ఉండాలి. సో అక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను, వెంటనే కంప్రెస్ అయిపోతుంది వీడియో.
ఈ యాప్ అయితే నాకు ఫ్రీగానే కంప్రెస్ చేసేస్తుంది వీడియోని. మీకు వేరే ఏ యాప్స్ నుంచి అయినా చేసుకోవాలని ఉంటే అక్కడ నుంచి అయినా ఫ్రీగా చేసుకోవచ్చు. నేనైతే ఇది సజెస్ట్ చేస్తున్నాను. ఇలా మీరు మీ వీడియోని బిలో 25 MBకి కంప్రెస్ చేసి అప్లోడ్ చేస్తేనే మీ వీడియో అప్లోడ్ అవుతుంది. ఓకే, అన్‌ప్యాకింగ్ వీడియో ఇలా తీయాలి అండి. మీకు కంప్లీట్‌గా అర్థమైందనే అనుకుంటున్నాను. ఇదే ప్రాసెస్‌లో మీరు అన్‌ప్యాకింగ్ వీడియో అయితే తీయండి. కాంపెన్సేషన్ పొందుతాం కదా రిటర్న్స్ వచ్చినప్పుడు. అండ్ చాలామంది ఇంకో మిస్టేక్ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి ఆర్టీఓస్ రిటర్న్స్ ఎన్ని వస్తున్నాయో చెక్ చేసుకోవట్లేదండి. మీకు ఆర్టీఓస్ ఎన్ని వస్తున్నాయి అండ్ మీకు డెలివరీ అవుతున్నాయా లేదా అండ్ రిటర్న్స్ ఎన్ని వస్తున్నాయి అవి డెలివరీ అవుతున్నాయా లేదా ఖచ్చితంగా చెక్ చేసుకోండి. డెలివరీ వాళ్ళు కానీ ఎక్కడైనా మిస్ అయిపోతాయి వేర్ హౌసెస్లో అండ్ డెలివరీ వాళ్ళు ఇవ్వడం మర్చిపోవడం ఇలాంటివి ఉంటాయి. సో ఎందుకంటే మీషో వాళ్ళకి తెలియదు కదా కరెక్ట్గా అవి మీకు రీచ్ అవుతున్నాయో లేదో తెలీదు. కొరియర్ వాళ్ళకి ఇచ్చారు అంటే వాళ్ళు ఎక్కడో పడేసినా కానీ మనకు తెలీదు. అలా ఉంటది సిచ్యువేషన్. వేర్ హౌస్‌లలోనే కొన్ని నెలలు ఉండిపోతాయి రిటర్న్స్ ప్యాకెట్స్. మన దగ్గరికి రావడానికి చాలా డేస్ పడుతుంది రిటర్న్ వచ్చినప్పుడు. చెక్ చేసుకోండి. అండ్ మీషో వాళ్ళు కూడా కాల్ చేస్తారు. మీకు ఎన్ని రిటర్న్స్ వచ్చాయి, ఎన్ని ఆర్టీఓస్ వచ్చాయో చెప్పి అవన్నీ మీరు రిసీవ్ చేసుకున్నారా లేదా అని అడుగుతారు. అలాంటి టైంలో మీకు ఆ ప్రొడక్ట్స్ రిసీవ్ కాకపోతే వెంటనే వాళ్ళకి చెప్పేసేయండి. అండ్ మీ ప్రొడక్ట్స్ రిసీవ్ కాలేదు అండ్ మీషో వాళ్ళు కూడా కాల్ చేయలేదు అంటే టికెట్ రేస్ చేయండి. చూసుకోండి మీరు 100 ప్రొడక్ట్స్ సేల్ చేసినా కానీ ఇలాంటి రిటర్న్స్‌లో మీరు లాస్ ఫేస్ చేయకుండా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా చెక్ చేస్తూ ఉండాలి. ఎన్ని రిటర్న్స్ వస్తున్నాయి అనేది. ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే చాట్‌జీపీటీ వీడియో చేశాను కదా! లాస్ట్ వీడియో ఉంటది. ఒకసారి వెళ్లి చూడండి. మీరు ఎవరినో అడగాల్సిన అవసరం లేదండి. చాట్‌జీపీటీ ఏఐతో మీరు ఒక మనిషితో మాట్లాడినట్టుగానే మీ డౌట్స్ అన్నీ అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. ఎలాంటి డౌట్ ఉన్నా కానీ ఎవరికి డబ్బులు ఇవ్వకుండా, పే చేయకుండా మీ ఓన్‌గా మీరే ఇంట్లో కూర్చొని మొబైల్ యూజ్ చేసుకొని తెలుసుకోవచ్చు. ఇది మీకు యూజ్ అవుతుందనే చెప్పాను. అండ్ ఒక్కసారి వెళ్లి ఆ వీడియో చూడండి. మీకు ఒక్కటే కాదు చాలా విషయాలు తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ ఈ వీడియో మీకేమైనా ఇన్ఫర్మేటివ్‌గా అనిపిచ్చింది అంటే వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళేప్పుడు హైప్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీకు రిటర్న్స్ ట్యాబ్‌లో చూపిస్తుంది. ఎన్ని ప్రొడక్ట్స్ డెలివరీ అయ్యాయి, ఎన్ని ప్రొడక్ట్స్ రిటర్న్ వస్తున్నాయి, ఎన్ని ప్రొడక్ట్స్ ఆర్టీఓ వచ్చాయి అండ్ ఆర్టీఓ రిటర్న్స్ ఎన్ని మీకు రీచ్ అయ్యాయి కూడా కనిపిస్తుంది. ఇలా ప్రతి ఒక్కటి కూడా మీరు సెల్లర్ హబ్ నుంచే తెలుసుకోవచ్చు. అండ్